మిత్రులారా, మీకు స్వాగతం. నేడు ప్రపంచ అగ్రరాజ్యాలు ఒక అంతుచిక్కని చిక్కుముడి ముందు నిలిచి ఉన్నాయి. వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు ప్రతి ఒక్కరి నిద్రను కరువు చేసిన ఒక సమస్య అది. అమెరికా తన ఉపగ్రహాలను నిఘా నేత్రాలుగా మార్చి అత్యంత అప్రమత్తతతో గమనిస్తోంది. చైనాలోని అధికార పీఠాల నడవాల్లో నిశ్శబ్దం ఆవహించియుంది. అదే సమయంలో రష్యా మరియు ఇరాన్ తమ తదుపరి ఎత్తుగడల గురించి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇది ఒక చదరంగం ఆట. ఇక్కడ పందెంలో ఉన్న పావు కేవలం సాధారణ సైనికులు కాదు, స్వయంగా దేశాలే పందెంలో ఉన్నాయి. ప్రపంచమంతా మధ్యప్రాచ్యం మరియు ఐరోపా ఉద్రిక్తతల్లో చిక్కుకుని ఉన్న సమయంలోనే ఆసియా ఖండంలోని ఈ మూల ఒక పరిణామం మొదలైంది. అది చరిత్ర గతిని పూర్తిగా మార్చివేసింది. బిలియన్ల డాలర్లు వెచ్చించి నిర్మించిన ఆ గోడ పేకమేడలా కూలిపోతుందని మీరెప్పుడైనా ఊహించారా? నేడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, పటాలపై గీసిన సరిహద్దు గీతలు మానవ శరీరాలపై ఏర్పడిన గాయాల్లా కనిపిస్తున్నాయి. 2026 నాటి ఈ శకం గతంలో వచ్చిన ఈ శకానికి భిన్నమైనది. ఇక్కడ సమస్య కేవలం ఒక భూభాగంపై ఉన్న వివాదం కాదు, ఒక వ్యవస్థ యొక్క మనుగడ కోసమే జరుగుతున్న పోరాటమిది. ఎన్నో ఏళ్లుగా పోషించి పెంచి పెద్ద చేసిన ఆ వ్యవస్థీ నేడు దాన్ని పెంచిన యజమాని గొంతులో ఇరుక్కున్న ముల్లులా మారింది. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య రాజుకుంటున్న ఈ అగ్ని ఇకపై కేవలం సరిహద్దు వివాదం మాత్రమే కాదు, అది ఒక పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమించింది. పాకిస్తాన్ తన సర్వశక్తులను ఈ పోరాటంలో ఒడ్డింది. వైమానిక దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫిరంగి గుళ్ళు గర్జిస్తున్నాయి. అయినప్పటికీ ఎదురుగా నిలిచి పోరాడుతున్న ఆ శక్తి ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థలను కూడా మోకరిల్లేలా చేసిన శక్తి. ఈ సంఘర్షణ ఇప్పుడు ఒక కీలకమైన మలుపుకు చేరుకుంది, ఇక వెనక్కి తిరిగి రాలేని ఒక స్థితికి. ఈ యుద్ధం 2026 నాటి ఆ చలిరాత్రుల్లో మొదలైంది. ఆ సమయంలో పాకిస్తాన్ దళాలు ఆఫ్ఘన్ భూభాగంలోకి లోతుగా చొచ్చుకుపోయి వరుస వైమానిక దాడులకు పాల్పడ్డాయి. తాము ఆత్మరక్షణ కోసమే ఈ చర్యలకు పాల్పడ్డామని ఇస్లామాబాద్ ప్రకటించుకుంది. అయితే కాబూల్లోని పాలకులకు మాత్రం ఇది తమ సార్వభౌమాధికారంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా కనిపించింది. నేడు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉన్న డ్యూరాండ్ రేఖ వెంబడి ఒక భీకరమైన ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణ అత్యంత అనుభవజ్ఞులైన రక్షణరంగ నిపుణుల అంచనాలను సైతం తలక్రిందులు చేసింది. తమ లక్ష్యాలను సాధించేంతవరకు ఈ ఘర్షణ విరమించబడదని పాకిస్తాన్ బహిరంగంగా ప్రకటించింది. అయితే తాలిబన్ల విషయానికి వస్తే, వారు సరిగ్గా ఈరోజు కోసమే వేచి చూస్తున్నట్లుగా అనిపించింది. వాయుసేనగాని చెప్పుకోదగ్గ నౌకాదళంగాని లేకపోయినా అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్ను మోకరింపజేయగలమని ఈ వ్యక్తులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఆఫ్ఘనిస్తాన్ వద్ద ఏముంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. వారి వద్ద రఫేల్ వంటి యుద్ధ విమానాలు లేవు, సముద్రంలో సంచరించే భారీ యుద్ధనౌకలు కూడా లేవు. అయినా ఓడిపోయిన సైన్యంలో సాధారణంగా కనిపించే భయం వారి చూపులలో ఎందుకు లేదు? నిజమేమిటంటే, వీరే కానీ బహుశా తాలిబాన్ నిఘంటువులో భయం అనే పదమే లేదనే విషయాన్ని అది మరచిపోయింది. 2026 ప్రారంభం నుండి పాకిస్తాన్ను పట్టిపీడిస్తున్న అంతర్గత అశాంతి నిప్పుకు ఆజ్యం పోసినట్లు మాత్రమే పనిచేసింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం తన సరిహద్దుల్లో వర్గాలకు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అవే పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించడానికి బాధ్యత వహిస్తున్నాయి. టీటీపీ వంటి సంస్థలు పాకిస్తాన్కు మానని గాయంగా మారాయి. మరోవైపు తాలిబాన్ ఈ ఆరోపణలను ఖచ్చితంగా తిరస్కరించి ఒక ప్రత్యక్ష సవాలును విసిరింది. పాకిస్తాన్ హద్దు దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ సంఘర్షణలో అత్యంత శక్తివంతమైన ఆయుధం గెరిల్లా యుద్ధం. ఇది అర్థం చేసుకోండి, తాలిబన్లు ఎన్నడూ సంప్రదాయబద్ధమైన ముఖాముఖీ పోరాటంలో పాల్గొనరు. వారు దాడిచేసి పారిపోయే వ్యూహంలో ఆరితేరినవారు. వారు పర్వత శిఖరాల మీద నక్కి తమ దాడులను ప్రారంభించి మాయమైపోతారు. పాకిస్తాన్ యొక్క భారీ సైన్యం తిరిగి సమాయత్తమయ్యేలోపే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క కఠినమైన భూభాగం వారికి సహజమైన దుర్గంలా పనిచేస్తుంది. ఆ ప్రాంతంలో యుద్ధం చేయడానికి పాకిస్తానీ సైన్యానికి అవసరమైన సరఫరాలు మరియు లాజిస్టికల్ మద్దతు అంతుచిక్కకుండా ఉన్నాయి. ఎందుకంటే స్థానిక ప్రజలు తాలిబాన్ను తమవారిగా భావిస్తూ పాకిస్తాన్ను ఒక దురాక్రమణదారుగా చూస్తున్నారు. బ్రిటిష్ వలస పాలన కాలం నాటి డ్యూరాండ్ రేఖపై ఉన్న ఆ వివాదం ఇప్పటి నుండి జరుగుతూనే ఉంది. ఈరోజు 2026లో
అతిపెద్ద బాంబు తయారు చెయ్యబడింది. తాలిబన్లు ఈ రేఖను అంగీకరించరు. వారికి ఇది కేవలం కాగితంపై గీసిన గీత మాత్రమే. ఇది వారి సొంత ప్రజలను విభజిస్తున్న గీత. అందుకే తాలిబన్ యోధులు సులభంగా సరిహద్దు భారతదేశం యొక్క మౌనమే పాకిస్తానుకు అతిపెద్ద శిక్ష. శత్రువు తన సొంత తప్పుల వల్ల నాశనమవుతున్నప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారతదేశానికి తెలుసు. భారతదేశం యొక్క చాణక్య విధానం ఈరోజు పాకిస్తాన్ను అద్దంలో బంధించి చూపిస్తోంది. ఊహించండి ఏమి జరుగుతుందో. పాకిస్తాన్ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను తన 5వ ప్రావిన్స్ అని పిలిచింది. కాని ఈరోజు అదే ఆఫ్ఘనిస్తాన్ ముందు యాచిస్తోంది. ఇది కాలచక్రం. 2026లో తాలిబన్కు ఆయుధాల కొరతను అధిగమించే స్ఫూర్తి ఉంది. వారు కోల్పోవడానికి ఏమీ లేదు. కాని పాకిస్తాన్ తన ఉనికిని, సమగ్రతను మరియు విశ్వసనీయతను కోల్పోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ యుద్ధభూమిలో ప్రారంభమైన ఈ ఆట యొక్క పరిణామాలు ఈ 2 దేశాలకే పరిమితం కావు. పాకిస్తాన్ పట్టు సడలితే మొత్తం దక్షిణాసియా భౌగోళిక స్వరూపం మారిపోవచ్చు. తాలిబన్ల పెరుగుతున్న శక్తి మరియు పాకిస్తాన్ అంతర్గత కలహాలు కలిసి ఒక అగ్నిపర్వతాన్ని సృష్టించాయి. అది ఏ క్షణంలోనైనా విస్ఫోటనం చెందవచ్చు. ఈ సంవత్సరం 2026 ఒక చిన్న సైన్యం ఒక అణ్వాయుధ దేశాన్ని లొంగదీసుకున్న సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది. పాకిస్తాన్ వైమానిక దళం తాలిబన్ స్థావరాలను ధ్వంసం చేయడానికి పదే పదే ప్రయత్నించింది. కాని శతాబ్దాలుగా జయించబడకుండా మిగిలిపోయిన ఆ పర్వత గుహల సంగతేంటి? సోవియట్ యూనియన్ ఓడిపోయింది. అమెరికా అలసిపోయింది. పాకిస్తాన్ గతేంటి? ఇక్కడి పోరాటం కేవలం ఆయుధాల గురించే కాదు, ఆఫ్ఘనిస్తాన్ రాళ్లలో పాతుకుపోయిన మొండితనం గురించినది. సాంకేతికత యుద్ధాన్ని గెలిపించగలదని తాలిబన్లు నిరూపించారు. కాని భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ధైర్యం కావాలి. 2026 నాటి ఈ ప్రమాదకరమైన యుద్ధం కొత్త మలుపు తీసుకోబోతోంది. తాలిబన్లు ఇకపై కేవలం ఆత్మరక్షణలో మాత్రమే లేరని, పాకిస్తాన్లోని కీలక స్థానాల వైపు ముందుకు సాగడం ప్రారంభించారని. భారతదేశ వైఖరి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తన సరిహద్దులను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నామని భారతదేశం స్పష్టంగా పేర్కొంది. కాని పొరుగున జరుగుతున్నది పాకిస్తాన్ సొంత చర్యల ఫలితమే. భారతదేశం తన సరిహద్దుల్లో నిఘాను పెంచింది. ఈ అగ్నిజ్వాలలు తమవైపుకు వ్యాపించకుండా చూసుకోవడంలో, అయినప్పటికీ పైకి కనిపించకపోయినా పాకిస్తాన్ను ఏకాకిని చేయడంలో భారతదేశ దౌత్యనీతి విజయం సాధించింది. ప్రపంచం పాకిస్తాన్ ఏళ్ల తరబడి నిరంతరం చేస్తూ వస్తున్న వాదనలను ఇకపై విశ్వసించడం లేదు. రోజులు గడిచే కొద్దీ ఈ భారీ సంఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. వీధుల్లో కనిపిస్తున్నవి యుద్ధ ట్యాంకులు కాదు, మరణభయం ఎరుగని ఒక స్ఫూర్తి, ఒక సంకల్పం. పాకిస్తాన్కు సంబంధించి ఇది ఒక మనుగడ సంక్షోభం. అది వెనక్కి తగ్గితే దాని సైన్యం గౌరవం మట్టిలో కలిసిపోతుంది. అదే అది ముందుకు సాగితే బయటపడటం అసాధ్యమైన ఒక చిక్కుముడిలో, క్వాగ్మయర్లో చిక్కుకుపోతుంది. 2026 నాటి వ్యూహాత్మక చదరంగం ఇప్పుడు తన తుదిదశకు చేరుకుంటోంది. గడిచే ప్రతి గంటతో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. పాకిస్తాన్ తన ఓటమిని అంగీకరిస్తుందా, లేక ప్రపంచం మొత్తాన్ని పెను విపత్తు అంచులకు నెట్టేసి అడుగువేస్తుందా? తాలిబాన్ తదుపరి చర్య ఏమిటి? వారు పాకిస్తాన్ లోపల ఒక భారీ అంతర్గత తిరుగుబాటుకు ఆజ్యం పోస్తారా? ప్రశ్నలు అనేకం. వాటి సమాధానాలు కేవలం ఆ ధూళి, పొగమంచులోనే దాగి ఉన్నాయి. అవి డ్యూరాండ్ రేఖ వెంబడి పైకి లేస్తున్నాయి. జాతీయవాద దృక్పథంతో చెప్పాలంటే ఇది ఒక నూతన భారతదేశం. మౌనం పాటిస్తూనే తన వ్యూహాత్మక ఎత్తుగడలను ఎలా అమలు చెయ్యాలో తెలిసిన దేశం. మన పొరుగున అశాంతిని రేకెత్తించాలని చూసిన వారికి ప్రకృతి స్వయంగా ఎలా ప్రతీకారం తీర్చుకుంటోందో మనం కళ్ళారా చూశాం. భారతదేశ బలం దాని శాంతి నిబద్ధతలోనే ఉంది. అయినప్పటికీ దాని నిజమైన విజ్ఞత ఎక్కడుందంటే దాని శత్రువులు తాము స్వయంగా పన్నిన ఉచ్చుల్లోనే చిక్కుకుపోతుండటాన్ని అది నిశితంగా గమనిస్తోంది. 2026 నాటి భారతదేశం నేడు ఒక ప్రపంచ నాయకుడిగా నిలిచింది. అది కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే కాకుండా ప్రపంచానికి ఈ విషయాన్ని కూడా చాటి చెబుతోంది. ఉగ్రవాదాన్ని పోషించడం, అస్థిరతను పెంచడం వల్ల కలిగే అంతిమ పర్యవసానాలేమిటో అది ప్రపంచానికి స్పష్టం చేస్తోంది. ఈ పోరాటపు పరాకాష్ఠ ఇంకా ఆవిష్కృతం కావాల్సింది. పాకిస్తాన్లో సైన్యం మరియు ప్రజల మధ్య అగాధం ఏ విధంగా విస్తరించిందో అది తాలిబాన్ పనిని మరింత సులభతరం చేసింది. ఒకవైపు సరిహద్దు వెంబడి తూటాలు పేలుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ నగరాల్లో ప్రజలు తమ సొంత ప్రభుత్వానికే వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు.
ఈ ద్విముఖ దాడి పాకిస్తాన్ను ఒక నిర్దిష్ట మార్గంలోకి నెట్టివేస్తోంది. పాకిస్తాన్లో తాను చేసిన పెట్టుబడులు వృధాగా పోతుండటం చూసి చైనా కూడా ఇప్పుడు పాకిస్తాన్కు దూరంగా జరగడం ప్రారంభించింది. కాబట్టి మనమొక కొత్త భౌగోళిక చిత్రపటం వైపు పయనిస్తున్నామా? డ్యూరాండ్ రేఖ శాశ్వతంగా చెరిగిపోతుందా? పష్తూనిస్తాన్